అధికారులకు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాకు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, చైర్మన్ గారి ద్వారా అడుగుతున్న కమిషనర్ గారికి నిన్న చైర్మన్ గారు 2 అంశాలు 6, 7 కేవలం జవాబు చెప్పారు. ఒకటైతే పాసిబుల్ ఉంది, ఒకటైతే లేదని చెప్పి రెవెన్యూ అధికారి మీద విసిస్తాం. ఆ రెవెన్యూ అధికారి ఎందుకు లేదు, ఏమిటి అనేది ఆయన వివరిస్తే దాని తర్వాత మేము కూడా చైర్మన్ ద్వారా సమాధానం చెప్తాం. గజెట్లో దీంట్లో వేల వేసినారు అంతవరకే, కానీ మళ్ళీ 33% ప్రకారం మళ్ళీ 200 వేయాలనేది దాంతో రాయలేదు. అది రాసింటే పోయేదానికి వీలుంది. మా చైర్మన్ గారు రెవెన్యూ అధికారి టెండర్ మాత్రమే 3 సంవత్సరాలు కూర్చొని గదిలో ఎక్కడే కానీ లేదని చెప్పి ఆయన సమాధానం. ఓకే, ఏదైనా కానీ మీరు చెప్పింది రైట్, కానీ ఇక్కడ అందరు సోదరులు, కౌన్సిల్ సభ్యులు అందరూ మీరు ఆలోచన చేయండి, మీడియా మిత్రులు కూడా ఆలోచన చేయండి. అదే గదిలో నెల బాగా కట్టించుకోవాలని ఉంది. మీరు అట్ ఎ టైం ఒకటే ఎందుకు కట్టించుకున్నారు, దానికి సమాధానం చెప్పండి. డిపాజిట్ వేలము తర్వాత కలిపి చెల్లించవలను. కొత్త ప్రారంభించడం మిగిలిన మొత్తం 27 సమాన కంతులలో చెల్లించవలను. తదరు 1/4 డిపాజిట్ కడపడి నెలల కింద జమ చేయబడను. 27 సమాన దాంట్లో ఏంది ఆ నుంచి నెలలు కట్టేట కాదని అని చెప్పండి సార్, తెలిసినట్టు నెలలు కట్టేది అంతే. అంతేనా? పొడిగించి కూడా వద్దులే, హ్యాపీగా ఫ్రెండ్లీగా మాట్లాడుకుందాం. పొడిగించి కూడా వద్దు, అంతేనా? నేను చెప్పింది రైట్ అయినా రాంగా? నేను చెప్పింది రైట్ రాంగా? అదే ఈరోజు ఏదో లాస్ట్ మీటింగ్ ఆనందంగా నవ్వుకుంటా పలుకు చూసుకుంటా మాట్లాడుకొని ఏదో చేసిన సన్మానము గుమ్మలు చేసుకుంటాం, అంతేనా? చెప్పండి, నేను అడిగిన దాన్ని చేస్తా రైట్, తప్ప రైట్ కరెక్ట్. నేను చెప్పింది మీడియా సోదరులన్నా మీరందరూ గమనించండి, నేను అడిగిన సమాధానాల బదులు నేను అడిగిందే కరెక్ట్ అనే. ఆ రకంగా రెవెన్యూ 33.33% యాక్ట్ ప్రకారం, మున్సిపాలిటీ యాక్ట్ ఏదో ఉందో దాని ప్రకారమే మళ్ళా రెన్యువల్ చేస్తామని చెప్పి చైర్మన్ గారు అడిగితే అది రూల్ వర్తించదు. నెల డబ్బులు తీసుకోవాల్సినది మీరు రెవెన్యూ అధికారులు మీద పడి సొక్కా నుంచి డబ్బులన్నీ ఒకటే కట్టించుకున్నారే, ఇది రూలా? ఏది ఏమైనా అధికారులము, పాలకులము ఇట్లాంటి అజెండాలు, జీవోలు అర్థనిమిషాలు కూడా మార్చవచ్చు. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ పార్టీలు కాదు, జీవనోధారం, జీవనాధారం. అక్కడ ఒక వైశ్య సోదరుడు టెండర్ బాధ్యత, ఒక మా ముస్లిం, మా తమ్ముడు, నా సొంత తమ్ముడు, వాళ్ళిద్దరు కలిసి ఒక వైశ్యాసి, ఒక ముస్లిం సోదరుడు అక్కడ వ్యాపారం చేసుకొని వాళ్ళిద్దరి కింద దాదాపు 10 మంది కుటుంబాలు బతుకుతారు. ఈరోజు మీ స్వార్థం అనుకోవడం, ఇంకొక వారి స్వార్థం అనుకోవడం, వాళ్ళు నడురోడ్డు మీదకి లాగాలని ఆలోచన చేస్తారు. అది ఇంకొకటి మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే, చుట్టూరు రేకుల చెట్టు వేసుకున్నారు 500 లక్షలు పెట్టి. అక్కడ స్టోర్ రూమ్ కూడా మీరు ఇవ్వలేదు, మున్సిపల్ అధికారులు స్టోర్ రూమ్ 70,000 పెట్టి కట్టించుకున్నారు. నీళ్ళ ట్యాంక్ ఏర్పాటు చేయలేదు, నీళ్ళ ట్యాంకీ కట్టించుకున్నారు. ప్లాస్టిక్ ఫర్నిచర్, భూమి స్టాల్, టీ స్టాల్, చాట్ మసాలా స్టాల్, ఇవన్నీ దాదాపు 20 లక్షలు పెట్టుబడి పెట్టారు. ఇప్పుడు 3 ఏళ్ళు అయిపోతానే మీరు టెండర్ రావాలా, ఖాళీ చేయాలంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒక్కరి గొప్ప మనసుతో, సహృదయంతో ఆలోచన చేసి ఆ కుటుంబాలను నిలబెట్టేది చేయండి. రాజకీయం చేయాలనుకుంటే ఈడదనండి, ఈడబట్టాకండి, ఇది కరెక్ట్ కాదు. ఎవరైనా సరే, అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఇంత ఓపెన్గా చెప్తాను. కొద్దిగా దీని మీద మళ్ళా ఏదన్నా ఉంటే సహృదయంతో ఆలోచన చేసి మా చైర్మన్ గారు ఏం చెప్తారో దాన్ని మీరు వినండి.
చైర్మన్ ద్వారా కమిషనర్ గారిని ప్రశ్నిస్తా ఉన్నాను ఈ అంశం మీద. ఇప్పుడు ఈ పార్కులో ఉండేది 3 సంవత్సరాలు గడిచింది, రిన్యూవల్ ఆప్షన్ లేదు, మళ్ళీ యాక్షన్ పెడదామని చెప్పి చెప్తున్నారు సంబంధిత అధికారులు. ఈ సందర్భంగా చాలామందికి తెలియని విషయం, ప్రొద్దుటూరులో సిఎంఆర్ బోర్డ్స్ అని ఉన్నాయి, పెద్ద పెద్ద హోర్డింగ్స్ అవి. ప్రొద్దుటూరులో మున్సిపాలిటీ పరిధిలో దాదాపుగా 9 హోర్డింగ్స్ ఉన్నాయి. ఆ హోర్డింగ్స్ కేవలం 1 సంవత్సరమే స్టార్టింగ్లో పర్మిషన్ ఇచ్చింది. అప్పుడు మరి ఎందుకు పెట్టలేదో ఈ సందర్భంగా వాళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇప్పుడు సిఎంఆర్ బోర్డు కోట్ల రూపాయలు సంపాదించుకుంటాడు. మన మున్సిపాలిటీ కట్టేది కేవలం సంవత్సరానికి 2 లక్షలు అయితే 1 బోర్డుకు 3 నెలలు పెట్టినందుకు 1 లక్ష రూపాయలు తీసుకుంటాడు. మళ్ళీ జిఎస్టీ కూడా అదనం, ఇట్లా ఎన్నో లక్షలు సంపాదించుకుంటాడు. మన మున్సిపాలిటీకి దీనివల్ల ఆదాయం తగ్గుతుంది, ఏదో పెంచే మార్గం చూడండి అంటే ఆ రోజు ఏం చెప్పాడు మల్లికార్జున గారు కమిషనర్, ఆ రోజు ఏం చెప్పాడు ఆయన, వాళ్ళు లక్షలు కోట్లు ఖర్చు పెట్టినారు, ఈరోజు మారుస్తే వాళ్ళకి నష్టం కదా అంటారు కదా, కోట్లు సంపాదించిన వాళ్ళకే నష్టం అన్నారే. ఈరోజు ఇందాక చెప్పినట్టు 2 వ్యక్తులు కలిసి వాళ్ళ జీవనాధారం కోసం వాళ్ళు చేసుకుంటా ఉంటే 20 లక్షలు ఖర్చు పెట్టామంటారు. ఇది వీళ్ళకు మీరు రద్దు చేస్తే వాళ్ళకు నష్టం కాదా? దీనికి సమాధానం చెప్పండి. అలాగే ఈ కౌన్సిల్ సభ్యులకు కూడా మీడియాకు కూడా అధికారులు చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఏంటంటే అది సిఎంఆర్ బోర్డింగ్స్ 9 బోర్డులకు పర్మిషన్ ఎప్పుడు ఇచ్చినారు మొట్టమొదటిసారిగా, వాళ్ళు ఎంత రెంట్ కడతా ఉన్నారు, వాళ్ళకి ఎన్నిసార్లు రెన్యువల్ చేశారు, ఏ ప్రాతిపదికన వాళ్ళు రెన్యువల్ చేశారు, సమాధానం చెప్పండి. అది రద్దు చేస్తే ఇది రద్దు చేయండి, లేదు ఇదే ఒకటే రద్దు చేస్తామంటే కుదరదు. అది ఉండిస్తే ఇది కూడా ఉండనియండి, లేకపోతే అది రద్దు చేస్తే ఇది కూడా రద్దు చేయండి. సమాధానం చెప్పండి. ఫస్ట్ సభ్యులు అడిగినటువంటి హోర్డింగ్లకు సంబంధించిన అంశాన్ని ఈరోజు మీకు విశదీకరించడానికి ఎవరు మాకు టౌన్ ప్లాన్ సంబంధించిన అధికారులు ఇద్దరు అందుబాటులో లేకపోయారు. ఒక అత్యవసరమైనటువంటి ఈరోజు ట్రైనింగ్ క్లాస్ ఉండడం వల్ల కలెక్టర్ గారు ట్రైనింగ్ వల్ల దాన్ని పంపాల్సి వచ్చింది టీపీఓ గారు. సో అందులో ఆ విషయంలో అక్కడ మనం ఇచ్చినటువంటి టెండర్ ప్రక్రియ కావచ్చు, వారికి ఏ విధంగా మనం కట్టబెడుతున్నాం అనే అంశాలను నేను వారు లేకుండా ఆ రోజు ఉన్నటువంటి అగ్రిమెంట్స్ కానివ్వండి, ఆ రోజు నియమ నిబంధనలు బట్టి కానివ్వండి, మిగతా అన్ని చూడకుండా నేను సభకు సవివరమైన సమాధానం ఇవ్వలేదు. అయినా కూడా తదుపరి నేను ఆ సమాచారాన్ని సేకరించి సభ్యులందరికీ కూడా తెలుపగలుగుతాను. ఇక మనం ఏదైతే ఉందో మనకు క్యాంటీన్లో ఉన్నదాన్ని మనకు రెన్యూవల్ చేయడం గౌరవ చైర్పర్సన్ గారు కోరిన మాట వాస్తవమే. అయితే ఇందులో 2 అంశాలు ఇవి ఉన్నాయి. ఒకటి ఆర్థికపరమైన అంశము, రెండోది అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఏదో రెన్యువేట్ చేసుకున్నారు, కొంత ఎక్స్పెండిచర్ కూడా పెట్టినారు, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు ఉద్యోగాలు కూడా కోల్పోతాయి సార్, ఉద్యోగాలు కూడా కోల్పోతారు అనేటువంటిది వ్యక్తం చేయడం జరిగింది గౌరవ వైస్ చైర్పర్సన్ గారు కూడా. సరే, దీన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇది ఏదైనా కానీ ఇదే అత్యున్నత సభ, ఈ సమావేశంలోనే ఒక తీర్మానం చేయబడి ఉంది గతంలోనే. ఆ తీర్మానంలో ఏముంది, ఇలాంటి ఏ నిబంధనలు పొందుపరచలేవు. కాబట్టి దాన్ని మనం తీసుకొని ఇప్పుడు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఇక రెండోది, ఆ కాంట్రాక్ట్ కూడా మనకి ఎప్పుడు జూలైలో ముగుస్తుంది కాబట్టి 100 రోజుల ముందు ఇన్యాంటిసిపేట్ చేసి దాన్ని తీసేస్తున్నామని కానీ, దానికి ఎవరికి ఇవ్వలేదని కానీ, దానికి ఏం చేయబోతున్నారు అనేది కానీ 100 రోజుల ముందు ఇన్యాంటిసిపేట్ చేసి నేను గౌరవ సభకు ఈరోజు తెలియజేయలేను. దానిపైన ఉత్తరోత్తర ఏం చేయబోతాం, ఎలాంటి యాక్టివిటీస్ టేకప్ చేయాలి అనేటువంటి తర్వాత తెలియజేయగలుగుతామని సభకు సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ఒక సభకు కమిషనర్ రారు, ఇంకో సభకు టౌన్ ప్లానింగ్ రారు, ఇంకోసారి ఇంకొకరు రారు. ఇవన్నీ పక్కన పెడితే అడిగిన ప్రశ్న సమాధానం లేదు. ఇప్పుడన్నా సమాధానం చెప్పండి. స్ట్రైట్ క్వశ్చన్, ఏమీ లేదు. సిఎంఆర్ బోర్డు ఆ కాంట్రాక్ట్ రద్దు చేస్తే ఇది కూడా రద్దు చేయండి, అది అలానే ఉంచేటట్లయితే ఇది కూడా అలానే ఉంచండి. దీని మీద సమాధానం చెప్పండి. వేరే 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 తిప్పి రావాల్సిన అవసరం లేదు. స్ట్రైట్, ఎందుకంటే రూల్స్ అనేవి యూనివర్సల్, అందరికి వర్తిస్తుంది. రూల్ ఫర్ ఆల్, వాళ్ళొక న్యాయం వీళ్ళొక న్యాయం కాదు. ఏదైనా సరే ఆ రోజు కూడా ప్రశ్నించినాం. ఆ రోజు 100 లక్షల కోట్ల నష్టమైందా అని చెప్పి చెప్పినారు. దీనికి సమాధానం చెప్పండి. ప్రశ్నకు
మరొకసారి వారికి సవివరంగా తెలియజేస్తున్నాను. మనం ఏదైతే హోర్డింగ్స్కి సంబంధించిన అంశాన్ని 1965 మున్సిపల్ యాక్ట్ టౌన్ ప్లానింగ్ రూల్స్ ప్రకారంగా దాని నియమ నిబంధనలు వర్తిస్తాయండి. ఇది ఏదైతే క్యాంటీన్ అనేది కేవలం మన కౌన్సిల్లో ఒక తీర్మానం అంటూ చేసుకొని ఒక అజెండా మనం చేసుకొని ఆ కార్యక్రమం ద్వారా మనం చేయడం జరిగింది కాబట్టి దానికి రెండింటికి ఒకే రకమైన నియమ నిబంధనలు కాదండి అవి. దానికి ఆ నిబంధనల ప్రకారమే చర్య తీసుకుంటాం. దీనికి ఇక్కడున్న అగ్రిమెంట్ ఏదైతే ఉందో అగ్రిమెంట్ ఇంకా కన్ఫర్మ్ అండి. అగ్రిమెంట్ తాలూకా ఉన్నటువంటి నియమ నిబంధనల మీదకే చర్యలు తీసుకుంటామని గౌరవ చైర్పర్సన్ తెలియజేస్తుంటాం మేడం. చైర్మన్ కమిషన్ చేసి 1965 జీవో ఏం చెప్పాలి సార్? 1969 ఏం చెప్పాలి? యాక్ట్ ఏదో నేను చెప్పాను మీకు 1965 మున్సిపల్ యాక్ట్ ప్రకారంగా టౌన్ ప్లానింగ్ నా దగ్గర అందుబాటులో లేవు కాబట్టి ఇప్పుడు సవివరంగా తెలియజేయాలని కోరుతున్నాను. చైర్పర్సన్ గారి ద్వారా మీకు తెలియజేసుకుంటున్నాను. సార్ ద్వారా మా కమిషన్ గారికి 1969 యాక్ట్ ప్రకారము ఒక వ్యక్తి ఒక రకము, ఇంకొక వ్యక్తి ఇంకొక రకము ఏమైనా యాక్ట్లో పొందుపరిచినారా? అదే డివైడర్ల పైన లాలీపాప్స్ పెట్టాం. ఒక వ్యక్తికి రెన్యువల్ చేసినాము, ఒక వ్యక్తికి రెన్యువల్ చేయలే. అప్పుడు ఆ వ్యక్తికి 1969 యాక్ట్ వర్తిస్తారా వర్తించాలా? అది ఎందుకు చేయలే? అతను కూడా పెట్టుబడి పెట్టినాడు లాలీపాప్స్ పైన. పెట్టుబడి పెట్టి సంవత్సరం రోజులు తీసుకున్నాడు. సంవత్సరం అయినాక అతను లెటర్ ఇచ్చినాడు మీకు ఏమని, నాకు రెన్యువల్ చేయండి, నేను ఇంక పెట్టుబడి పెట్టాను. ఇంతవరకు అతనికి రెన్యువల్ చేయాలి. అదే రోజు ఇంకో వ్యక్తికి మాత్రం రెన్యువల్ చేసినాడు. అప్పుడు ఈ యాక్ట్ వేరే వ్యక్తికి, అంటే ఈ కమిషనర్ గారు చెప్పేది ఒక వ్యక్తికి మాత్రమే 1969 యాక్ట్ పనిచేస్తుంది, ఇంకొక వ్యక్తికి పనిచేయడానికి కదా సార్. దాన్ని కూడా కొంచెం వివరణ ఇస్తే మేము కూడా వింటాం సార్. చైర్పర్సన్ గారి ద్వారా తమకు తెలియజేయమంటా 65 యాక్ట్లో ఇచ్చిన దాన్ని నేను రెన్యువల్ అయితే చేయలేదు సార్. నిబంధనల ప్రకారంగా కొత్తగా ఉన్నటువంటి దాన్ని నేను ఇవ్వడం జరిగింది సార్. సార్ రెన్యువల్ చేయకపోతే ఇప్పుడు లాలీపాప్స్ అన్ని మన ఊర్లో ప్రతి డివైడర్ పైన ఉన్నాయి. అవి ఎందుకు తొలగించలే? మీ దృష్టికి రాలేదా? లెటర్లు ఇవ్వలేదా? మీరు తొలగించాల్సిన బాధ్యత ఉందా? మన ప్రమేయం లేదు. ఆ డివైడర్లలో లాలీపాప్స్ పెడితే తీసేయాల్సిన బాధ్యత ఏమిటి? మనకు కావాల్సిన ఆదాయాన్ని ఆ కాంట్రాక్టర్లు పొందుతున్నారు. అంటే మనకు రెన్యువల్ ఇవ్వకపోయినా కూడా వాళ్ళు పెట్టుకున్నారు అంటే ఏమని సార్? దౌర్జన్యమే కదా వాళ్ళది. మనం తీయాల్సిన బాధ్యత ఉంది కదా. మేము ఇప్పటికి కూడా ఏం చెప్తున్నామంటే ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకపోకుండా అనేది పద్ధతి కాదు. ఇస్తే అందరికీ ఇవ్వండి, లేకపోతే అందరికీ తొలగించండి అనే మా మనవి. ఇప్పటికైనా తొలగిస్తారా? అది ఒకసారి మాకు క్లారిటీ ఇస్తే సార్. మీరు ఇవ్వలేదు కదా సార్, మీకు క్లారిటీ ఉంది కదా లాలీపాప్స్ పైన ఎవరికి రెన్యువల్ ఇవ్వలేదని. ఇవ్వనప్పుడు ఎందుకు పెట్టారు సార్? రెన్యువల్ ఇవ్వలేదు. దీనిపైన తీసుకెళ్ళి దాంట్లో ఎవరైనా తొలగించాలంటే తొలగిస్తారు. దాంట్లో రెన్యువల్ ప్రకారంగా మనం చట్ట ప్రకారంగా ఇచ్చింటే కంటిన్యూ అవుతాయి. అంతకు మించి చట్ట ప్రకారం మీరే చెప్తున్నారు. మీరే ఈ కౌన్సిల్ హాల్లో రెండు మాటలు మాట్లాడుతున్నారు. రెండు మాటలు మాట్లాడుతున్నారు. రెన్యువల్ ఇవ్వలేదు అని చెప్తున్నారు. ఇప్పుడు ఏం చెప్తారు? చట్ట ప్రకారము ఒకవేళ దానికి ఉన్నాయో అనుమతులు ఉన్నాయో లేవో లేదు, కానీ మళ్ళీ చూసి మళ్ళా చెప్తారు. ఎట్లా సార్? కొంచెం మీరు కమిషనర్ గారు అయ్యన గారికి కొంచెం మాకు సమన్వయంగా చెప్పేటప్పుడు రెండు మాటలు ఈ కౌన్సిల్ హాల్లో నిమిషాలలోనే రెండు రకాలు మాట్లాడితే ఎట్లా సార్? ఇప్పుడు చెప్తున్నాను సార్, నేను రెన్యువల్ చేయలేదు. నేను మిగతా తొలగించాల్సిన ఆదేశాలు ఇస్తే మాత్రం తొలగింపు చేస్తాను సార్. ఎక్కడే కానీ ఆ కాంట్రాక్ట్ అయిపోయింది, ఆ కాంట్రాక్ట్ ఈ రోజు తొలగిస్తాము అని ఇక్కడికి ఆ 3 ఏళ్ళ టైం అయిపోయాక అయిపోయిందని పంపించే అది ఏ యాక్ట్ లో ఉండదు సార్. దయచేసి మీరు ఒకసారి యాక్ట్ లో మళ్ళీ ఒకసారి చూడండి సార్. యాక్ట్ ఎక్కడ ఉండదు. వాళ్ళు డిఫాల్ట్ కాకుండా పేమెంట్ సక్రమంగా చేసి అన్ని చేసింటే మరొక అవకాశం ఇచ్చడానికి ఖచ్చితంగా ప్రతి ఒక్క గవర్నమెంట్ యాక్ట్ లో ఒక ఛాన్స్ ఉండాలి సార్. దయచేసి మీరు పెద్ద మనసు చేసుకొని చెప్పిన ఒకసారి ఆలోచించండి సార్. కోడిగుడ్డు అమ్మబడను, కుష్క అమ్మబడను అంటే అసలు గాంధీ పార్క్. ఇంకొక విషయం, అన్ని లక్షలు ఖర్చు పెట్టుకోమని మీరు ఏమన్నా చెప్పినారా సార్? మున్సిపాలిటీ వాళ్ళు ఏమన్నా చెప్పినారా సార్?
ఆల్రెడీ ఆ షెడ్డుకు మున్సిపాలిటీనే ఎంతో ఇంజనీరింగ్ సెక్షన్ అమౌంట్ కానీ పే చేసింది కదా సార్. గతంలో టెండర్ కానీ పెట్టినారు 4 లక్షలు 3 లక్షలు. కోడిగుడ్డని చెప్పలే కదా సార్, గాంధీ పార్కులు అమ్ముకోవచ్చు అని, ఇట్లా బిర్యానీ ఇవన్నీ అమ్ముకోవచ్చు అని చెప్పినారా? చైర్మన్ ద్వారా గౌరవ సభ్యులు అడిగినందుకు మిగతా గౌరవ సభ్యులు మీడియా సోదరులు అందరూ విన్నారు. క్యాంటీన్ అనేది ఏర్పాటు కానప్పుడు గాంధీ పార్క్ ఎంట్రన్స్ గేటు అది నియమ నిబంధనల కలెక్టర్ ద్వారా ఆదేశాల మేరకే ఇక్కడ ఉండబడిన కమిషనర్ గారు, ఉండబడిన అధికారులు, కౌన్సిల్ అంతా ఫుడ్ కోర్టు టెండర్ ఇచ్చారు. ఫుడ్ కోర్ట్ అంటే ఇది ఏ వస్తువైనా ఉంటారు, దాన్ని ఫుడ్ కోర్ట్ అంటారు. ఒకవేళ గాంధీ పార్కులో చికెన్ కోడిగుడ్డు అమ్ముతారనేది అయితే తప్పు. క్యాంటీన్లో అమ్ముతారు, ఇది పుష్క గుడ్డు రైట్. గాంధీ ఆశయాలు మాంసం తినాలండి ఇంకొకటి ఎక్కడ చెప్పలేప. నాకు తెలిసిన పరిజ్ఞానం నాకుండే తెలియదు. ఆయన హింసావాది అంతవరకు తెలుసు. అహింసావాది. ఒకవేళ గాంధీ రోడ్ ఆయన లక్ష్యం అంటాను, పెద్ద గాంధీ మహాత్ముడు గాంధీ రోడ్ లక్ష్యం. ఈ రోజు గాంధీ రోడ్లో ఎన్ని బ్రాంతి చేపలు లేవు, ఎన్ని చేపలు లేవు, ఎన్ని దూరచాలు లేవు, ఎన్ని వ్యభిచార గృహాలు లేవు. ఒక్క ఇది గాంధీ పార్క్ గురించి చెప్తారా? క్యాంటీన్ అది గాంధీ పార్క్ గురించి కాదు. క్యాంటీన్ మీరు ఇచ్చిన అధికారులు ఇచ్చిన లైసెన్స్ ప్రకారమే అక్కడ ఫుడ్ కోర్ట్ అనేది ఏర్పాటు చేస్తాను. అది గౌరవ సభ్యులు మీరు ఎక్కువగా మా మొదలైన గౌరవ సభ్యులకు నేను మరీ వినియోగించుకుంటున్నాను. అక్కడ ఏదైనా 100 కొడుకు చేయకూడదు కనుక సంబంధిత అధికారులు దానికి ఏదైనా నోటీస్ ఇస్తే వాళ్ళు ఇచ్చారు మాంసం 100 కొడుకు అని చెప్పి వినుకున్నా ఉండలేదు. మాంసం ఆ రోజు నుంచి ఈ రోజుకి వరకు కూడా ఎక్కడికీ లేదు. అందుకు మీడియా సభ్యులు మీరు కూర్చుంటారు, మీరు చూసారన్నా ఎప్పుడు మన నోటీస్ వచ్చిందో ఆ రోజు నుంచి ఏమైనా వండుతారా? లేదే, మేము అధికారులు గౌరవిస్తాం. అధికారం ఉండే లేకపోయినా గౌరవించి వాళ్ళు చెప్పిందే వింటాం. కానీ ఒక రిఫ్లెక్షన్ ఏంటంటే అయ్యా అక్కడ జీవనోపాధి జరుగుతుంది, 33.33% యాక్ట్ ప్రకారం రిన్యూవల్ చేయండి అని చెప్పేసి చైర్మన్ కమిషనర్ గారికి పేపర్ టైం ఇచ్చారు. చైర్మన్ గారు కమిషనర్ గారికి ఏం చెప్తారో దాన్ని బట్టి ఆలోచన చేద్దాం. మేము కౌన్సిల్ అందరం ఆలోచిస్తాం. అధికారులు కౌన్సిల్ తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు కదా సార్. మీరు పాలకులు అధికారులు తలుచుకొని చేయొచ్చు. ఎంతసేపు మీరు అధికారులు కలుసుకుంటే రెడీ చేసుకునే దానికి అధ్యక్షుల వారికి నా విజ్ఞప్తి మరియు ఎందుకంటే మేడం ఒక యాక్ట్ అనేది మన సభ గౌరవం ఇచ్చినటువంటి దాని నిబంధనలను దాంట్లో ఉన్నటువంటి దానికి ఎలాంటివి లేనప్పుడు అందులో ఈ యొక్క ఏదైతే మనం రెన్యువల్ చేయాలనుకున్నామో దానికి 100 రోజుల సమయం ఉన్నప్పుడు 100 రోజుల్లో నేను ముందుగానే రెన్యువల్ చేయడానికి నాకు ఉన్నటువంటి బేస్ కానీ నాకు ఉన్నటువంటి ఇది కానీ ఎలాంటి అధికారాలు ఉండవు మేడం. అది ఆ కాంట్రాక్ట్ పీరియడ్ అయిన తర్వాతనే దానిపైన డెసిషన్ తీసుకోగలుగుతాం. ఉందని నేను తేలేను ఆ రూల్స్ విరుద్ధం అనేది మీరు అర్ధగంట మేడం వాయిదా వేసాను సార్. అర్ధగంట తర్వాత ఆ పేపర్ తెప్పి చూద్దాం. దాని తర్వాత ఏమన్నా జరిగింది దేవుడు ఉన్నాడు అంతే. 165 యాక్ట్లో మీరు చూపించినట్లయితే దాన్ని 26 ఫైనాన్షియల్ ఇయర్ నుంచి కొత్త అనుకుంటున్నామా కొన్ని మనకు వివరంగా చెప్తే వాళ్ళ కూడా ఒకసారి విన్నాం సార్. మనకు అవసరమా లేదా? 2013 నుంచి అవసరం ఉండే వాళ్ళు మనకు 2026లో అవసరం ఉందా లేదా? నగర ఎంపికలు అవసరం చాలా ఉంది సార్. ఎందుకంటే పార్కులలో వాళ్ళే కంటిన్యూ పెట్టి చేస్తారు. మేము వచ్చిన ఎవిడెన్స్ వాళ్ళే చేస్తున్నారు. అది కాక డిబేటర్లో కానీ ఎక్కడ కానీ మొబైల్గా వాళ్ళే చేస్తున్నారు. కనుక వాళ్ళకి సర్వీస్ మాకు ఎంత అవసరం ఉండాలి కదా. అంటే ఇప్పుడు రెన్యువల్ చేస్తామా చేయమా సార్? 2026 ఇప్పుడు మీరు రెన్యువల్ చేసే ఉద్దేశం ఉందంటే మా కౌన్సిల్ సబ్జెక్ట్ తేవచ్చు కదా. టైం ఉంది కానీ నెక్స్ట్ పెట్టి తీసుకొస్తాం. టైం అనేది మార్చి వరకు టైం ఉండాలి. మార్చి 17 సార్. ఈరోజు మార్చి 17 13 రోజులు ఉంది. కౌన్సిల్ మీటింగ్ పెట్టుకున్నాము.
ఈ కౌన్సిల్ మీటింగ్ తెచ్చి ఉంటే వాళ్ళు సంతోషించింది కూడా సార్. ఇలా పోయి మాకు ఇంకా 1 సంవత్సరం పాటు మాకు రెన్యువల్ చేసినారు ఈ కౌన్సిల్ కానీ ఇంకోటి కానీ ఎవరైనా కానీ మా ఎమ్మెల్యే కానీ కూడా అనుకోతురు, మా చైర్మన్ కానీ అనుకోతురు. అవసరమని చెప్తున్నారు. పాపం వాళ్ళు అందరి ఇళ్ళ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. కౌన్సిలర్ ఇళ్ళ చుట్టూ తిరుగుతున్నారు, చైర్మన్ వరదరాజు రెడ్డి గారు అందరి ఇళ్ళ చుట్టూ తిరుగుతున్నారు. మమ్మల్ని ఉండిస్తారా లేదా అంటే ఉండించేదే కదా సార్. ఉంటారు కదా. ఓకే, థ్యాంక్ యూ సార్. మిమ్మల్ని తీసుకుంటారంటే ఉండాలే, అందరికి ఉండిస్తారంట. ఇంకోటి సార్, మా రాజా అన్న అడిగినట్లు 2 సబ్జెక్టులలో ఒకటి క్యాంటీన్, ఇంకొకటి ఏం చెప్పినారు 16వ వార్డు మా పార్టీ కౌన్సిలర్ కాదా, 16వ వార్డు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కౌన్సిలర్. ఆ వార్డులో మా చైర్మన్ గారు ఆ వీధిలో ప్రజలు వచ్చి అడిగితే ఒక ప్రపోజల్ చేసినారు. దాన్ని కమిషనర్ గారు ఎస్టిమేట్ తయారు కాలేదు అని చెప్తున్నారు కదా సార్. ఎస్టిమేట్ తయారైందా లేదా సార్? ఎంతసేపు అయింది సార్? ఎట్లుందండి ఇక పరిపాలన? ఈ మంచి ప్రభుత్వం మా కాజా దగ్గర కూడా ఉంది, అది చెప్తా. ఎస్టిమేట్ నెలన్నర కిందట తయారైంది సార్. 22 లక్షల శేషాద్రి అపార్ట్మెంట్ 20/663. మీ దగ్గర ఎస్టిమేట్ తయారైంది. ఇప్పుడు ఈ ఎస్టిమేట్ ఎవరు తయారు చేసినారు సార్? మీరే సార్. మన మున్సిపాలిటీ తయారు చేసింది నెలన్నర కిందట. మీరు కమిషనర్ గారు ఏం చెప్తారు, ఈ మున్సిపాలిటీలో ఎస్టిమేట్ తయారు కాలేదు, అందుకే మేము టేబుల్ అజెండా తేలేదు అన్నారు. అప్పటికి మా చైర్మన్ మనం మీరు గౌరవించినట్ట అగౌరవపరిచినట్ట సార్? ఒక్కసారి ఆలోచన చేయండి. మీరే ఎస్టిమేట్ తయారు చేసి నెలన్నర కిందట ఈ రోజు కూడా ఎస్టిమేట్ తయారు కాలేదంటే ఎట్లా? ఇది మన ఆఫీస్లో తయారైందే కాదా? ఈ ఎస్టిమేట్ 22 లక్షలు అయింది సార్. దీంట్లో 20,70,000 రూపాయలు శాంక్షన్ అయింది ఈ ఎస్టిమేట్. దీంతో సంతకాలు పెట్టాల్సింది ఎవరు? మీరు తయారు చేసి పెట్టారు, మీ దగ్గరకు వచ్చింది, కమిషనర్ దగ్గర మీ దగ్గర ఆగిపోయింది. ఎస్టిమేట్ తయారు కాలేదంటే ఎట్లా? అది మేమేమన్నా తయారు చేయించామా బయట? ఇప్పుడు ఏమన్నా ఆ డోర్ నెంబర్లో అయ్యి మాకేం తెలుస్తుంది? మా చైర్మన్ అమ్మ గారిని మీరు అగౌరవపరుస్తున్నారు సార్. కాలేదంటే ఎంత బాధ ఉంటుంది? ఎస్టిమేట్ తయారయ్యేది కూడా మీరు కాలేదని చెప్తారు, అబద్ధాలు చెప్తున్నారు. ఆలోచన చేయండి సార్. మీరే చెక్ చేసేదాన్ని పేపర్ ఇస్తున్నాం మేము. మీరంతా మమ్మల్ని అవమానపరిచారు, మా చైర్మన్ అమ్మను అవమానపరుస్తున్నారు. ఎస్టిమేషన్లు తయారయ్యా కానీ తయారు కాలేదని చెప్పి మళ్ళీ మీరు ఇంత అవమానపరచంటే మళ్ళీ మీ శాఖ, మీ పేమెంటో, మీ కుటుంబ, మీ విధాన అవసరమే లేదు మాకు. చైర్మన్ అమ్మ గారు ఆ సబ్జెక్టు చదివాయన పర్యాటక అంశాలు 1 నుంచి 5 వరకు అనే ఆమోదము. కానీ సార్ నేను చెప్పినట్టు 3 అంశాలు ఉన్నాయి. నగర డిజిటల్ ఒకటి, క్యాంటీన్, ఈ 16 వార్డు డ్రైనేజీ, రోడ్డు అన్నీ మేము ఆమోదం ఇస్తున్నాం సార్. కౌన్సిలింగ్ సభ్యము అందరం కలిసి మేము మెజార్టీ కౌన్సిలింగ్ ఆమోదం ఇస్తున్నాము. మాకు ఈ లాస్ట్ మీటింగ్ మమ్మల్ని ఒక సంతోష పెట్టాలి. మీరు ఇవన్నీ ఇరవై చేయకన్నా దాంట్లో సభ్యులకు గౌరవ చైర్పర్సన్ గారికి, గౌరవ సభ్యులందరికీ తెలిసినటువంటి సూపర్ గారు మేడం, ఏ అంశమైనా కూడా అజెండాలో అప్రూవల్ అయి అజెండా కాపీలో సర్క్యులేట్ అయిన అంశాలకు మాత్రమే పరిమితమైంది మేడం. దానికి ఎందుకంటే మీరు ఏమి ఆదేశించినా నేను పెట్టగలిగినట్టు తప్పకుండా పెట్టగలిగేవాడిని. వాళ్ళు పెట్టలేదు కాబట్టి ఆ 5 అంశాలకు మాత్రమే పరిమితమైంది మేడం. మిగిలిన అంశాలు కూడా మనం దాంట్లో చెప్పాలి, టైం ఉంది కాబట్టి దాన్ని చేయలేకపోయాం. తర్వాత దీన్ని ఎవరిని అగౌరవపరచలేదు. గౌరవ వైస్ చైర్మన్ గారికి, తర్వాత వైస్ చైర్మన్ అన్నగారికి, మిగతా సభ్యులందరికీ నా యొక్క విన్నపం ఏంటంటే, సుదీర్ఘంగా 5 సంవత్సరాల పాటు సర్వీస్ చేసుకొని మనం దాదాపుగా ఒక మంచి సాంప్రదాయాన్ని కావచ్చు, చైర్పర్సన్ గారి మంచితనాన్ని కావచ్చు, ఆమె 5 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా చైర్పర్సన్గా ఇక్కడ చేశారు కాబట్టి ఆమెను ఎలాంటి పరిస్థితుల్లో కూడా మేము ఎప్పుడు అవమానించాలని కానీ మేడం ఆదేశాలను కానీ మేము ధిక్కరించాలనే అంశం
నాకు కానీ మా తోటి ఉద్యోగులకు కానీ ఎవరికి లేదు. దయచేసి ఏమంటే నిబంధనలకు అనుకూలంగా లేదు కాబట్టి దాన్ని మేము చేయలేకపోయినామని మరొకసారి మేడం గారికి తెలియజేసుకుంటున్నాను. దయచేసి మనం ఏదో ఈరోజు చివరి రోజుగా అనేసి మనం ఒక భోజన కార్యక్రమం కావచ్చు, మిగతా ఫోటో సెషన్ కార్యక్రమం కావచ్చు ఏర్పాటు చేసుకోవడం జరిగింది మేడం. ఇది మిగతా అన్ని విషయాల్లో ఈరోజు ఉండొచ్చు పోవచ్చు. ఈ సెషన్ అనేది మన ఉన్నత కాలం మన తోడుగా ఎవరెవరు ఉన్నారు, నేను ఈ ఊరు వదిలి వేరే ఊరికి వెళ్ళినా కూడా నాతో పాటు నా ఫోటోలో మీరు అంతా ఉంటారు మేడం. దయచేసి ఇలాంటి దీన్ని బాయ్కాట్ చేయకోకుండా గౌరవ వైస్ చైర్మన్ గారు మరొకసారి మా నిర్ణయాన్ని పునఃపరిశీలన చేయవలసిందిగా కోరుకుంటున్నాను మేడం. నా పరిధిలో లేదు అనేది అని చెప్తానంటారు. దాని గురించి ఇంకా మాట్లాడడం కూడా మాట బాగుండదు, ఏదో లాస్ట్ వరకు బాగుండాలా. ఇక్కడ మా చైర్మన్ గారు 5 సంవత్సరాలు పరిపాలన చేసే దానికి మీ అధికారులు సపోర్ట్ చేసే దానికంటే కూడా మా అన్న రాజమల్లు నాయకత్వాన్ని మేము గొప్పగా చెప్తుంటాం. ఇది ప్రొద్దుటూరు మున్సిపాలిటీ చరిత్ర. ఒక మహిళను 5 ఏళ్ళు పరిపాలన కొనసాగించారంటే అది మా కౌన్సిల్ సోదరులము, మా అన్న రాజమల్లు గారి నాయకత్వమే అది బలమైనది తప్ప మీతో ఎక్కడన్నా మీరు ట్రాన్స్ఫర్ పోయినప్పుడు మీ ఫోటో చూసుకోవాలా చెందాలంటే ఇంకా ఆ ఫోటో చూసుకుంటే ప్రేమ కదా. సార్ ఏదో 4 మాటలు చెప్పిట్టు ఒక మాట విన్నాను. 4 నెలప్పుడు మేము ఏం చెప్పాలా సార్ చూసుకొని, అందుకే సార్ మీ ఫోటో వద్దు, ఎక్కడన్నా కనపడితే ప్యాకల్లో తీదాడము ఏదో మంచిగా ఉన్నాము, మాకు చేయాల్సినంతా మీరు చేసే సన్మానము, ఆ సన్మానమే సార్ మేము స్వీకరించుకొని మా ఇంట్లో మేము పోతున్నాము. ఆ 3 అంశాలు కూడా మాకు మా చైర్మన్ గారికి హక్కు ఉంది. ఆ మినిట్స్ బుక్లో రాసేదానికి మేము రాస్తాము. మీరు ఆమోదం చేస్తారా చేయరా, మీరు ఎట్లా చేయరు ఇంకా మాకు తెలుస్తుంది. చేయరా అనేది తర్వాత విషయం. మీ పైన పై అధికారులు కలెక్టర్ గారు ఉంటారు, వాళ్ళ మీద కోర్టు ఉంటుంది. ఏం చేయాలో చట్టపరంగా మేము కూడా పోవాలా, గాంధీ మార్గంలో మేము కూడా పోరాడతాము. థ్యాంక్ యూ. ఎజెండాల అంశాలన్నీ పూర్తయినాయి. సభ సమాప్తమైంది. ఈ 5 ఏళ్ళు నన్ను చైర్మన్ గా కొనసాగించిన మా రాజమల్లి అన్న